హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేసి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బుడంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. బుడంకాయతో టమాటా కర్రీ. ఈ సార బుడంకాయలు మాత్రం చాలా పుల్లగా ఉంటాయి, కూర మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బుడంకాయలు, దీనికోసం నేను బుడంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకున్న తర్వాత మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. కర్రీ స్టార్ట్ చేసే ముందైతే ఓ చిన్న మాట ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియో అనేది వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ముందు వీటిని మనం నీట్గా కడుక్కొని తర్వాత కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, నేను కూరగాయలు అయితే మొత్తం కట్ చేసుకున్నాను. ఇక ఇప్పుడు లేట్ చేయకుండా కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుంటున్నానండి, ఒక 50 గ్రాములు సుమారు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు వేస్తున్నాను. తాలింపు గింజలు అయితే వేగాయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కడిగి సరిపడా గల్లుప్పు, కొద్దిగా పసుపు. ఈ ఉల్లిపాయ ముక్కలైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. 5 నిమిషాలు అయిపోయింది. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో బుడంకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుందాం.
ఇది బుడంకాయలు టమాటాలు మెత్తగా మగ్గే వరకు మళ్ళీ 10 నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాను. ఓకే అండి, 10 నిమిషాలు అయితే అయింది. ఒకసారి మూత తీసి చూసుకున్నాము. మన బుడంకాయలు టమాటాలు అయితే కుక్ అయిపోయాయండి ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం అయితే కారం వేసుకున్నాము. కొద్దిగా 1 స్పూను. ఈ కర్రీలో మనం అల్లం వెల్లుల్లి పేస్టులు, గరం మసాలా లాంటివి ఏమీ వేయట్లేదు ఫ్రెండ్స్. అయినా కూడా కూర మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి. దీనిలో కోడిగుడ్డు కాంబినేషన్తో చేసుకోవచ్చు, ఎండు చేపల కాంబినేషన్తో చేసుకోవచ్చు. అసలు ఏమి లేకుండా ఎలానైనా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు బుడంకాయలు దొరికితే మాత్రం. ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుందామండి. ఈ వాటర్ మొత్తం దగ్గరకు వచ్చే వరకు 5 నిమిషాలు ఉంచుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. సూపర్ టేస్ట్తో బుడంకాయ టమాటా కర్రీ అయితే 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందండి, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఇందులో నేను దించే ముందు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, మన బుడంకాయ టమాటా కర్రీ అయితే అయిపోయిందండి. పుల్ల పుల్లగా కమ్మగా చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఓకే అండి, చూశారు కదా, ఫైనల్గా మన బుడంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఎలా చేశానో చూశారు కదా. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.